మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం కొరకు ఏప్రిల్ 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం దర్శి నగర పంచాయతీ అద్దంకి రోడ్డు విద్యుత్ ఈ కార్యాలయం ఆవరణలో జిల్లా ఏవైఎఫ్ అధ్యక్షులు రాజ్పూడి కరుణానిధి అధ్యక్షతన మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగిన ధర్నా కార్యక్రమంలో రమేష్ బాబు ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం దర్శి విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ నాయకులు సింగరకొండ శ్రీను, వి మస్తాన్ వలి నాయకులు మస్తాన్, సురేష్, నరేష్, బాలకృష్ణ, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు అవసరం లేదు, స్మార్ట్ మీటర్లు మనకెవరికి రావు అని చెప్పి ఒక స్మార్ట్ మీటర్ ఎత్తుకొని మరి పగలగొట్టిన రోజులు అందరికి గుర్తే ఉన్నాయి. అయితే ఆ స్మార్ట్ మీటర్లు మాకు అవసరం లేదు అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అదే స్మార్ట్ మీటర్లకు మద్దతు ఇస్తూ మీటర్ రీడర్ల కడుపు కొడుతున్నటువంటి సంగతి దృష్టికి అందరికీ తెలిసింది. ఈ మీటర్ రీడర్ల కడుపు కట్టి ఏ ప్రభుత్వం కూడా గద్దెనెక్కిన రోజులు లేవని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. మీటర్ రీడర్లు గత 20 సంవత్సరాల నుంచి ఇదే సంస్థని నమ్ముకొని పనిచేస్తున్నారు. చాలని జీవితాలతో ఈ విద్యుత్ శాఖని పునాదులుగా ఉంచుకొని ముందుకు నడిపిస్తున్నారు. అయితే అటువంటి పునాదుల్ని శిథిల వ్యవస్థకు చేర్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వాల వైఖరి చాలా దారుణంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీటర్ రీడర్లని ప్రభుత్వం గుర్తుపెట్టుకొని రేపు చలో విజయవాడ కార్యక్రమం ఏప్రిల్ 4వ తేదీలోపు ఏదో ఒక సరైన ఉత్తర్వులు ఇవ్వకపోతే ఖచ్చితంగా విజయవాడలో సీఎం ఇల్లు ముట్టడికైనా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.